జనసేన నాయకులుగా లేదా జన సైనికుడిగా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయాల మీద మీ అభిప్రాయం? రాజకీయాలు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు, అరాచక పాలన జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అసలు ఈ జనం సామాన్యుడు అనే ఒక సామాన్యుడు రోడ్డు మీదకి వచ్చి అతను స్వేచ్ఛ భావాలను చెప్పుకోలేని పరిస్థితి ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక సర్పంచ్ దగ్గరికి కానీ, ఏంటి ఒక వార్డు నెంబర్ కానీ, ఎవరన్నా ఒక నాయకుడు ప్రజా ఆదరణ పొంది ఓట్లు వేసిన నాయకుడు ఎవరికన్నా కానీ చెప్పుకుందామంటే ఎవరన్నా ఒకరు ఉన్నారా? వాలంటరీ వ్యవస్థ పెట్టారు. వాళ్ళు అలా వస్తారు, రాసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇతను ఎవరికి ఓటేస్తున్నాడు, ఎవరికి ఓటేది ఈ లెక్కలు కదా వాలంటీర్ని పెట్టుకున్నారు తప్ప వేరే వాటికి ఉపయోగపడుతుంది అయితే నేను అనుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నేను జగన్మోహన్ రెడ్డి వెనకాల తిరిగా. నేను వార్డు నెంబర్గా చేశా. నేను రిజైన్ చేసి జనసేన పార్టీలో జాయిన్ అయ్యా. ఏంటి ఆయన ఈ నియోజకవర్గంలో తిరిగేటప్పుడు ప్రతి వారిని బొగ్గగిల్లి అమ్మాని ముద్దు పెట్టుకొని నుదుటి మీద చేయి పెట్టి ఇది భస్మాసుడు వస్తాం అని మేము అనుకోవాలి. ఆ రోజు అర్థమైందా? ఏదో ముద్దు మీద చేయి బొగ్గ మీద గిల్లుతున్నాను, ముద్దు మీద చేయి పెడతాను, మనవడిగా ఆశీర్వదిస్తాను అనుకున్నాం. కానీ ఈ రాష్ట్రాన్ని అగోగతి పాలు చేస్తాడు, వాళ్ళ మనవాడిని మధ్యలో ముంచెత్తుతాడు, వాళ్ళ కిడ్నీలు నాశనం అయిపోతాయని జనాలు ఆ రోజు అనుకోరా. ఇవాళ మా అమ్మకి 3,000 రూపాయలు పింఛన్ ఇస్తే ఆ మనవడు ఆ 2,000 రూపాయలు గంజాయికి వాడుతున్నాడు. వాళ్ళ అర్థమైనా? మా అమ్మకి 3,000 పింఛన్ ఇస్తున్నాడు, గంజాయికి 2,000 వాడుకున్నారు కుర్రోళ్ళు. యువత ఆ రకంగా నాశనం చేశాడు. 1,000 రూపాయలు ఆ ముసలమ్మ మందులు కూడా చాలు, ఆరోగ్యశ్రీ పని చేయదు. ఏంటి సర్లే అని చెప్పి కష్టపడి బొద్దుగూగులు అంతకుముందు మంచి ప్రాణం దొరికేది. ఎవరికైనా అలవాటు ఉంది, ఈయన వచ్చినాక అలవాటు నేర్చుకోవాలా. కాకపోతే ఏమవుతుందంటే ఇతను వచ్చిన తర్వాత ఈయన ఉన్నాడని కాదు, పూర్వకాలం నుంచి కూడా అలవాటు ఉంది. కానీ ఇవాళ ఇతను వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగుండేది, 150 రూపాయలు మంచి మందు వచ్చేది, ఒక 90 పెగ్గు తాగి హ్యాపీగా పనుకున్నాడు. ఇతను మందు తాగిన తర్వాత నా ఇంటికి నేను వెళ్తే 30 సార్లు తిరగాల్సి వస్తుంది. ఏంటని నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఏం చేసేవా అంటే ఏం లేదంటే జగన్ మందు తీసుకున్నానండి అన్నా అనుకో. ఆ మందు ఎందుకు తాగారా బాబు, ముందు కిడ్నీలో చెక్ చేసుకోమన్నారు. హాస్పిటల్కి వెళ్తే ఇంటి చుట్టూ వెళ్దామంటే ఇంటి చుట్టూ రౌండ్ వేస్తున్నా కానీ ఇంట్లోకి వెళ్ళకపోతున్నా. నేను అంత ముందు 2 కూరలు తాగేవాడిని. ఇవాళ పెగ్గు తాగితే చాలా మందు పరలోకానికి వెళ్ళిపోయినట్టే. ఏంటి ఇప్పుడు అసలు మద్యపాన నిషేధం చేస్తాను, వచ్చే 24 ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతాకి వస్తానని చెప్పారు. ఇంకా 2 నెలల సమయం ఉంది. ఓట్లు అడుగుతానికి వస్తారా లేదా అని అందరూ కూడా ఆసక్తితో ఉన్నారు. అయితే సభలు నిర్వహిస్తున్నారు రేపు 25 నుంచి అంటా ఉన్నారు, అది కూడా ఆ పార్టీ శ్రేణులతోనే అని. అంటే ఆయనకి ధైర్యం సరిపోక ఓన్లీ ఆ పార్టీ శ్రేణులతో మీటింగ్లు పెట్టుకుంటున్నాడు అనుకోవచ్చు అంటారా? మద్యపానం నిషేధిస్తానని చెప్పారండి. మరి మద్యపానం నిషేధించే వాళ్ళు 25,000 రూపాయల కోట్లు మద్యపానం మీద అప్పేలా తీసుకొచ్చాడండి. నాకు అర్థం కావట్లేదు. మా రాష్ట్రంలో దేశం మొత్తం తెలిసేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. దేనికని? మాకు ఎంతమంది మందు తాగే బాబులు ఉన్నారు, అత్యధిక ధనం వచ్చేది ఆంధ్ర రాష్ట్రానికి. ఏంటి ఇక్కడ ఉంది బడుగు బలహీన వర్గాలు, వాళ్ళు చీపు నిక్కరగా అలవాటు చేసి ఏదో ఎంతో కొంత 5 రూపాయలు వాళ్ళకి ఇచ్చి 10 రూపాయలు లాక్కోవడం అనే కార్యక్రమం చేపడుతున్నాడు తప్ప వాళ్ళ ఆరోగ్యాలు జీవితాలు మొత్తం నాశనం అయిపోయినాయండి. వాళ్ళు చెప్పాలంటే అతను వస్తే జనాలే బుద్ధి చెప్తారు, ఆడోళ్ళే బుద్ధి చెప్తారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంటరానితనం గురించి లేదా పెత్తందారుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిపక్ష పార్టీల్లో అంటరానితనం, పెత్తందారి వ్యవస్థ ఉంది అని చెప్పి ఆయన మొన్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజు చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? పెత్తందారితనం అనేది అసలు ఎవరండి? పేదవాడు ఎవరు? పెత్తందారితనం ఎవరు? మాకేమైనా ప్యాలెస్లు ఉన్నాయి? అవతల వాళ్ళకి 1,000 కోట్ల ఆస్తులు ఏమైనా ఉన్నాయా? బెంగళూరులో ప్యాలెస్ ఏమైనా ఉందా? ఇంకోసారి ప్యాలెస్ ఏమైనా ఉందా? మీరు బడ్జెట్ 10 లక్షల కోట్లు అప్పు చేసి 2.5 కోట్లు జనాలకి నేరుగా వేశారు అకౌంట్లో. కదవా 7.5 లక్షల కోట్లు ఏమైపోయినాయి? ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం ఏమైపోయింది? ఒక రాష్ట్రంలో ఏదన్నా ఇక్కడ అభివృద్ధి జరిగిందా? ఒక రోడ్డు పోసావా? ఒక పరిశ్రమ తెచ్చావా? ఏదన్నా పిల్లలకి భవిష్యత్తు చూపించావా? ఇక్కడ విద్య వైద్యం అన్న వైద్యం ఏది? 1,000 కోట్ల అప్పు ఉంది, ఎవరికి వెళ్ళినా వైద్యం చేయట్లే అక్కడ. ఏంటి ఈ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రంలో పెట్టుబడి లేదు. ఏంటి యువతకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ప్రతి వాడికి కొలపిచ్చి గొడవ. రోజు 2-3 కలిస్తే ఆ రోజు మంచి చెడు మాట్లాడుకునే వాళ్ళం. ఇవాళ 2-3 కలిస్తే ఏ కులం ఏంటారని మాట్లాడుకుంటున్నాం మేము. ఆ పరిస్థితికి వచ్చేసాం. అలా దిగజారిపోయింది రాష్ట్రం. మీరు ఎన్నైనా చెప్పండి, ఇతను ఏదో చేస్తాడు అని అనుకుంటే సర్వనాశనం చేశాడని చెప్పడానికి నాకు ఎటువంటి అనుమానం లేదు. నేను వైసీపీ మాజీ వార్డు నెంబర్నే. నేను జనసేనలో జాయిన్ అయ్యా. చెప్తున్నా, నేను ఆయన వెనకాల తిరిగే వాళ్ళు జనసేనలో జాయిన్ అయ్యి చెప్తున్నా నా బాధ. నేను ముద్దులు పెట్టి ఆశీర్వదిస్తాను, అన్ని చేస్తున్నాను అనుకుంటే ఏదో సమాజాన్ని పైకి తీసుకొస్తాను అనుకున్నా. కానీ కుర్రోడి మీద ముద్దు పెట్టి ఆశీర్వదించాడు, వాడు మద్యపానానికి బలైపోయాడు. మనవడి మీద ముద్దు పెట్టి నాయనమ్మకి ఆశీర్వదించాడు, వాడు గంజాయికి బలైపోయాడు. వృద్ధులు వృద్ధాప్యాలు రోడ్డు మీద బయలుదేరి వెళ్దాం అనుకుంటే వాళ్ళ ఇంటికి వచ్చే పరిస్థితి గోతుల్లో పడి చచ్చిపోతున్నారు. ఇంకెవరు బతుకుతున్నాడు ఈ రాష్ట్రంలో చెప్పండి? వాడు పెత్తందారితనం వాళ్ళది, జనాలది కాదు, అతనిదే పెత్తందారితనం.
అందరినీ పేదవాళ్ళని చేసి ఆడుకున్నాడు అంతే. నెగిటివ్స్ పెట్టుకుని 175కి 175 నేనే గెలుస్తా అని ఎట్లా చెప్తున్నాడు అంటారు? గేమ్ అండి అది. అతనికి అలా అనుకోకపోతే అతను ఏమి చేయలేడు కదా. ఎప్పుడో నేను అతను ఉన్నాడండి, నేను కొట్టగలను అనుకుంటే కనీసం తోయగలుగుతా. అలా అనుకోకపోతే నేను కొట్టలేను. అమ్ము నేను అందరికీ పడిపోతున్నాను, వెళ్తే పడిపోతున్నాను, ముందే పడిపోతావుగా. అది పక్కవాడికి అలా క్రియేట్ చేస్తున్నాడు అంతే. అతను ఏమీ 175 కాదు, అనుకున్న 5 వస్తే చాలు. 175 అవసరంలా. మొన్న 24 వచ్చి టీడీపీకి, ఇతనికి 4 వస్తే చాలండి. ఇది మాత్రం నేను ఒక్కడిని చెప్పట్లా, నా ఆవేదన అది. నేను ఆ పార్టీని తిరిగా, నా ఆవేదన అది. ప్రతి పిల్లవాడు, ముసలివాడు మొత్తం అందరూ బాధపడుతున్నారు. ఏ ఒక్క వర్గం కూడా ఏ ఆంధ్ర రాష్ట్రంలో సుఖంగా ఉందని నేను అనుకోవట్లా. బ్రదర్, ఒక యువకుడిగా ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎన్నికలు ఎవరు గెలిస్తే బాగుంటది అనేది మీ అభిప్రాయం? ఒక మాట చెప్తాన్నా, ఇప్పుడు జగన్ రెడ్డి పరిపాలన అంటే ఏ రకంగా ఎవరికి ఏం చేశారో చెప్తే ఆయన చెప్తే బాగుండిద్దో, లేదా వాళ్ళ ఎమ్మెల్యే చెప్తారో బాగుండిద్దో, ఏ రకంగా చెప్తే వాళ్ళే చూసుకోవాలి ఏంటి. నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, కెమెరా చూసి చెప్తున్నా. ఒక యువకుడు కానీ, ఒక ఉద్యోగస్తుడు కానీ, ఇవాళ నేను ఫోటోగ్రాఫర్ని అండి, నేను ఫోటోగ్రాఫర్ని. నాకు ఒకప్పుడు ఒక పని అనేది ఉండేది. ఇవాళ రేట్లు తగ్గిపోయి ఎవరి వాళ్ళు తగ్గిపోతున్నాయి ఏంటి. నాకు 20,000 జీతం ఇస్తారండి ఏంటి. నేను బయటికి వెళ్ళి పని చేసుకున్నా, నాకు డబ్బులు వస్తాయి. కానీ ఆ డబ్బులు రాకుండా చేసిన పరిస్థితి ఎవరిది? ఇవాళ మీకు ఒక శంకుస్థాపనకి ఏమైనా కొబ్బరికాయ కొట్టావా? కొబ్బరికాయ కొడతానికి కూడా నీకు విలువ లేదు. ఎవరికి కొడతావు కొబ్బరికాయ? నువ్వే కాస్ట్, నువ్వేంటి? జగన్మోహన్ రెడ్డి గారు, మా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి కాబట్టి నేను చెప్తున్నా, మీరు కొబ్బరికాయ కొడతానికి అర్హులు కాదు. నేను చెప్తానండి సార్, ఒక విషయం అండి, ఎవరికి ఏ ఉపయోగం జరిగిందో ప్రజల్ని అడగండి, తెలిసిద్ది ఏంటి. మీరేదో డబ్బులు ఇచ్చో, ఏదో ఏంటి ఆన్లైన్ అరెస్ట్ చేసో ఇవన్నీ చేస్తానికి ఇక్కడ. సారీ, తప్పైపోయింది. నేను నా మాట ఇంతేనండి. కడుపు మంట, నా కడుపు మంట అండి, నా కడుపు మంట. నేను ఇచ్చేసుకుంటున్నా, నేను అడగడంలో తప్పులేదు. ముఖ్యమంత్రిగా మాకేం చేశారో చెప్పండి. గన్నవరం నుంచి తాడేపల్లికి వెళ్ళడానికి హెలికాప్టర్ మీకు కావాలి. పైన వెళ్ళినప్పుడు హెలికాప్టర్ పైన వెళ్ళినప్పుడు కింద వెళ్ళి ట్రాఫిక్ ఆపడం అదే సినిమాలాగా ఉంది. మీరు చెప్పేదంతా, మీరు చేసేదంతా అంటే నేను వస్తున్నానని చెప్పి మీ జనాలు తెలియాలా ఏంటి? ఏమండి నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజాయితీగా ఉంటే పంచాయత్ ప్రజలే వస్తారు. మీరు 1000 కోట్ల మనిషి అని తెలిసే, జైలుకి వెళ్ళిన మనిషి అని తెలిసినా కూడా మీకు ఓటేసి కల్పించారంటే అయితే మీరు నిజాయితీగా నిలబడాలి. నిలబడకుండా ఉండి కూడా మిమ్మల్ని గెలిపించిన మీరు సక్కనాగిచ్చారు జనాల్ని. ఇవాళ నేను చెప్తా, సక్కనాగిచ్చారు. నా పేరు ముదుగొండ రాజు, రామానగర్ రామాలయ సెంటర్ లో ఉంటా ఏంటంటే ఏమన్నా ఇది కూడా చేయాలి మీరు అందరూ. నేను చెప్తున్నా, ప్రతివాడు ఏమన్నా మాట్లాడితే ఇది ఎంత దిక్కుమల ఇదంటే, నువ్వు బాగా చేస్తే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటావు, బాగా చేయింది ఎవడో గుర్తుపెట్టుకుంటాడు? మీరు గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఫోటోగ్రాఫర్ని, నా పేరు రాజు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నన్ను ఇచ్చేస్తానికి, నన్ను సంకనాకి ఇచ్చేస్తానికి ఏమి లేదండి. ఒకటే మాట చెప్తున్నా, మీరు బాగుంటే ప్రజలు ఓటేస్తారు. కానీ మేము ఫస్ట్ నుంచి టీడీపీ అంటే వాళ్ళు ఏమైనా చేశారో లేకపోతే జనసేన చేసిందని కాదు. ఎవరు నమ్మకంగా మాట్లాడితే వాళ్ళకి వేసే మనుషులు మేము. ఎవరు నమ్మకంగా ఉంటారో వాళ్ళ మాటలు నమ్మి వేసే వ్యక్తులు మేము. మా బతుకులు అయ్యి మేము ఇట్లా సస్తామండి. మీకు అర్థమైతే చూసుకోండి, లేకపోతే ఏ పార్టీ నాయకులైనా కానీ. ఇవాళ టీడీపీ జనసేన ఇక్కడ ఉన్నానని చెప్పి నేను మాట్లాడుతున్నాను కాదు, వాళ్ళని కూడా అంటున్నా. టీడీపీ కూడా జనసేన అయినా సరే, ఎవరైనా సరే, మాకు ఏదన్నా పని చేసి పెట్టండి, మాకు హెల్ప్ చేసి పెట్టండి, ఇగో పనులు కల్పించండి. ధన్యవాదాలండి.